మీకు అందరికీ తెలుసు, దాదాపు 33 సంవత్సరాలు ఆయన నట జీవితం. అది చూస్తూ ఉంటే మనం ఇప్పటికి కూడా ఆయన ప్రత్యక్షంగా జీవించున్నప్పుడు నటించినటువంటి సందర్భం ఇవాళ మనం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో అన్నగారు మనకు కనపడుతూనే ఉంటారు. చిన్న పెద్దలకి అందరినీ కూడా ఆయన ఆకర్షించే వ్యక్తిగా మనకందరికీ తెలుసు. సినీ రంగంలోనే నటరత్న అని పిలువబడ్డారు. వారు అనేక పాత్రల్లో నటించి జీవించి న్యాయం చేసి కఠోర పరిశ్రమతో చేసి తపస్సులాగా భావించి ఒక పెద్ద నటుడుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పిలువబడినటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో మీకు తెలుసు, తన నట జీవితంలో ఆదరించినటువంటి తెలుగు జాతికి రుణపడి ఉన్నాను, దానికి న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో కళ కోసమే కాదు ప్రజల కోసమని కూడా భావించి ఆయన 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ రకంగా పరిపాలించారో మీకు అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో, పరిపాలన అంటే ఎలా ఉండాలో ఆయన మన కళ్ళ కట్టినట్టు చూపెట్టారు. ఇవాళ బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ జీవితం ప్రసాదించినటువంటి మహనీయుడు ఆయన పార్టీ పెట్టి, అట్లా ఆయన పెట్టినటువంటి రాజకీయ భిక్షతో పెద్దవారై ప్రజలకు సేవలు అందించి పార్టీని కూడా పైకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసి అనేక రకాలుగా ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు వేదిక మీదనే తుమ్మల గారు ఇతర మిత్రులు కూడా ఉన్నారు. అభివృద్ధికి పట్టాభిషేకం జరిగింది. అప్పుడు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి ఆదర్శంతో స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా అదే మాట అనేక సందర్భాల్లో చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలా సినీ రంగంలో ప్రముఖుడిగా, అట్లనే రాజకీయ రంగంలో కూడా ప్రముఖుడిగా రాణించి సేవలు అందించినటువంటి ఆ మహనీయుడికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు, అట్లనే వారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలని కొత్తగా రూపొందించి దాన్ని ఇంకా మెరుగులు దిద్ది సేవలు అందించగలను. ఆయన పెట్టిందంటే కూడు గూడ గుడ్డ ఎంతమంది అంతకుముందు ఆయన పార్టీ పెట్టకముందు లేదా ముఖ్యమంత్రి కాకముందు బియ్యం కూడా ఎప్పుడో పండగలప్పుడే తినేటటువంటి రోజులు ఉన్నాయి. కానీ అన్ని వర్గాల వారికి, ప్రత్యేకించి గిరిజనులకి 2 రూపాయలకే కిలో బియ్యం అందించి అందరికీ కూడా ఇటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పనిచేసి నిరూపించబడిన మహా వ్యక్తి, అయిన మహానటుడు, అట్లనే రాజకీయ రత్న కూడా. ఎందుకంటున్నానంటే ఇప్పటికీ అప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఆయన మీద అభిమానం గతంతో పోల్చుకుంటే ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నట్లుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. అది ఈ భూమి ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటాడు. మనల్ని వదిలిపెట్టిపోయినా ఆయన జీవించే ఉంటాడు. ఆయన అంత ముద్ర వేసినటువంటి మహనీయుడు. ఆయన గారి నుంచి 3 నిమిషాల్లో, లేకపోతే మంత్రి గారు ఇప్పుడు టైం లేకపోవడంతో మనం తగ్గించుకొని మాట్లాడాల్సి వస్తూ ఉంది. చెప్తే రోజులు చాలవది. అంతటి మహనీయుడు. మీరు కార్యకర్తని ఏ రకంగా గుర్తుపెట్టుకుంటారో అనేక సందర్భాల్లో తుమ్మల నాగేశ్వరరావు కూడా నా గురించి, నీ గురించి పదాక వాకప్ చేస్తున్నాడయా, మీరు ఎట్లా ఉన్నారని అడుగుతున్నా. అట్లనే కృష్ణప్రసాద్ గారి గురించి కూడా అంత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. మామూలుగా వారి పార్టీలో ఉన్నటువంటి అనుచరుల్ని ఆ రకంగా గుర్తుపెట్టుకోవటం అంటే అందరూ కూడా మీరు పులకించిపోయేటటువంటి అంత నాయకుడు తన పార్టీలో తనతో. అట్లనే సినీ రంగంలో కూడా ఎంతోమందిని
పైకి తీసుకొచ్చినటువంటి మహనీయుడైన ఎక్కడన్నా నేను ఆయన నలుగురికి సహాయం చేసేటటువంటి రకంగా చేసి అట్లా వరదలు రాని తుఫాను రాని అనేక రకాలుగా ఒక ప్రత్యేకమైనటువంటి కారణ జన్ముడుగా ఇవాళ మనం ప్రజలు భావిస్తూ ఉన్నారు. కారణ జన్ముడుగా భావించి అట్లా దాన్ని సార్థకం చేసుకున్నాడు. ధన్యజీవి మహనీయుడైన. ఇప్పటికైనా ఆలస్యమైంది. భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని ఈ సమావేశం తరఫున మీరందరూ కూడా తీర్మానం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. బాలసాని లక్ష్మీనారాయణ గారు 2 నిమిషాలు సమయాభావం పాటించండి, లేకపోతే సార్తో నాకు మీకు తెలుసు కదా. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు సైదుబాబు గారు, తర్వాత మిత్రులందరికీ, ఈరోజు మనందరి అభిమాన నాయకులు సినీ రంగంలో ప్రవేశించి ఆయన 32-33 సంవత్సరాలు 300 సినిమాలకు పైన తీసి అనేక రూపాలలో మనకు చూపించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 75వ సంవత్సరం ఈ సినీ రంగంలో ప్రవేశించినటువంటి పూర్తవుతున్న సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, మనందరి అభిమాన నాయకులు, ముఖ్యంగా రాజకీయాల్లో వారికి అవకాశం వచ్చింది కూడా మరి ఎన్టీ రామారావు గారి ద్వారానే వారికి అవకాశం వచ్చింది. వారి అభిమానిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మేము, గౌరవనీయులు మేయర్ గారు, కోట్ల నాగేశ్వరరావు గారు, రాధాకిషోర్ గారు, దుర్గాప్రసాద్